మహాభారతంలో హస్తినాపురానికి పట్టాభిషిక్తుడైన వాడు పాండురాజు కదా. మరి దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యం ఎలా ఇచ్చాడు? ధర్మరాజు, దుర్యోధనుడు ఇద్దరిలో ఎవరిదో రాజ్యం తేలలేదు. అలాంటప్పుడు దుర్యోధనుడు ఏ అధికారంతో కర్ణుడికి రాజ్యాన్ని ఇచ్చాడు? పాండురాజు శాపగ్రస్తుడై తపోవనాలకు వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు తాత్కాలికంగా సింహాసనం ఎక్కాడు. రాజ్యం పాండురాజుది కాబట్టి ధర్మరాజు రాజ్యాధికారి. అధికారం చేజిక్కించుకున్న ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి రాజ్యాధికారం కట్టబెట్టాలి అని తలపోస్తూ వచ్చాడు. కానీ అది రాజకుటుంబీకులకు సమ్మతమైనది కాదు. అంధుడైన తండ్రిని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నాడు దుర్యోధనుడు. నిజానికి రాజరక్షణ చేస్తూ వచ్చింది భీష్మ విదురులే. భీష్ముడు తన తండ్రికి ఇచ్చిన మాట కారణంగా రాజ్య విధేయుడుగా ఉండటమే ఇష్టం. ఎక్కువ చొరవ చేసుకోదలచడు. పాండవులు తండ్రి లేని బిడ్డలుగా పెద్ద తండ్రి ఆధీనంలో ఉండవలసిన పరిస్థితి. దుర్యోధనుడు వీళ్ళ అడ్డు తొలగితే అధికారం నాదే అనే యోచన చేస్తున్నాడు. భీముణ్ణి అంతం చేస్తే తన పని సులువు అని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకా ఆ పక్షంలో బలమైన వాడు అర్జునుడు కదా, అతన్ని నిరోధించేవాడెవరు అని సతమతమవుతున్నాడు. కుమార అస్త్ర విద్యా ప్రదర్శనలో అర్హత లేకున్నా కర్ణుడు లోపలికి ప్రవేశించి తన వీరం చూపి అర్జున్ని ప్రతియుద్ధం చెయ్యమని నిలదీశాడు. ఇక్కడ కర్ణుడి అర్హత ప్రశ్నించబడింది. కృపాచార్యులు అర్జునుడి వంశము, తల్లిదండ్రుల పేర్లు చెప్పి నువ్వు ఎవరో చెప్పి ప్రతియుద్ధం చెయ్యవచ్చు అని అన్నాడు. కర్ణుడు తను సూతపుత్రుని అని చెప్పుకోలేకపోయాడు. ద్వంద్వయుద్ధం సరిజోడు అయిన వాళ్ల మధ్య మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చి పరాక్రమం ఉన్నవాడెవరైనా రాజు, శుద్ధ వ్యాచుడు కావచ్చు, నేనతన్ని అంగరాజ్యాధికారిని చేస్తున్నాను అని అందరి ముందు ప్రకటించాడు. ఇప్పుడు అతడి పరువు నిలపడానికి కర్ణుడిని రాజు చేయవలసిన విషమ పరిస్థితి ఏర్పడింది. అప్పటికి భీష్ముడు నాగరిక రాజ్యమైన అంగదేశానికి ఇతడు పరిపాలకుడుగా తగడు అని నిరసన వ్యక్తం చేశాడు. కానీ ఆశ్రితులుగా ఉండి విధేయతా గుణం గల పాండుపుత్రులు అందరూ పెద్దల సమక్షంలో తమ వినయమే చూపి గుంబనంగా ఉండిపోయారు. గట్టిగా ప్రశ్నించలేదు, ఎదురు తిరగలేదు. దుర్యోధనుడి పరువు నిలపడానికి అప్పుడు ధృతరాష్ట్రుడు చేసిన పని కర్ణుడి పాలిట వరమయ్యింది. అది మొదలు అతడు తన దుష్టమిత్రుడికి ఉచిత సలహాలిస్తూ రెచ్చగొడుతూ నోరు దురుసుతనంతో పెద్దలను అవమానపరుస్తూ దుర్యోధనుడి పతనానికి తను ఒక కారణమయ్యాడు. కుమార అస్త్ర విద్యా ప్రదర్శనము వంటి సంఘటన ఏ ఇతర రాజ చరిత్రలోనూ కనపడదు. అంతమంది రాజపుత్రులను తన ఆధీనంలో ఉంచి తనకు గురుస్థానమిచ్చి ఆదరించినందుకు కృతజ్ఞతగా ద్రోణుడు కోరగా ఏర్పాటు చేసినది ఈ విద్యా ప్రదర్శన. ఇది ఒక కుటుంబ విషయముగా కురు రాజవంశీయులకు ఆనందం కలిగించడానికి చేసిన వినోద ప్రదర్శనే కానీ వీరులందరూ బలాబలాలు నిరూపించుకొని లేదా ఎవరు వీరాది వీరుడో నిర్ధారణ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వేదిక కాదు. దుర్యోధనుడికి పాండవులపై ఉన్న వైరం ఈ వినోద ప్రదర్శన వికృతంగా పరిణమించడానికి కారణమయ్యింది. మహాభారతంలో హస్తినాపురానికి పట్టాభిషిక్తుడైన వాడు పాండురాజు కదా. మరి దుర్యోధనుడు